హాయ్ బాయ్స్! ఇప్పుడు కేవలం కొన్ని క్షణాలు మనదే. మీరు, నేను మరియు ఈ మాటలు. ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆపి హృదయం తెరిచి నా కంఠం వినండి. ఎందుకంటే రాబోయే ఈ కొన్ని నిమిషాలు మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఊహించండి, మీ భాగస్వామి కళ్లలో ఆ తృప్తి, ఆ కోరిక, ఆ మధురమైన చూపు. మీరు ఆమెను ఎంతసేపైనా, ఎంత లోతుగా, ఎంత ఆనందంగా అనుభవించాలనుకుంటున్నారో, ఆమె కూడా మిమ్మల్ని వదలకుండా మీపైనే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు, ఆ భావన ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? కాని చాలామంది అబ్బాయిలు ఆ అందమైన క్షణాల్లో కేవలం కొన్ని సెకండ్లలోనే అంతా అయిపోతుంది. ఆమె కళ్లలో వచ్చే ఆ శూన్యత, ఆ నిశ్శబ్దం వందల ఫిర్యాదులు చెప్పేస్తాయి. ఇది మీ ఒక్కరి కథ కాదు, ఇది లక్షలాది మంది అబ్బాయిల వాస్తవికత. కాని ఇక ఆ రోజులు ముగిశాయి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకొక రహస్యం చెప్పబోతున్నాను. మీ శరీరంలోనే దాగి ఉన్న మీరింతవరకు తెలుసుకోని ఆ అద్భుత శక్తిని. నేను సంధ్య, మీ అందరికోసం ఇక్కడున్నాను. నా కంఠం వినేటప్పుడు కళ్ళు మూసుకొని పూర్తి ఏకాగ్రతతో వినండి. ఇది సాధారణ సలహా కాదు, ఇది మీ ప్రేమ జీవితంలోకి నేనిస్తున్న మధురమైన, శక్తివంతమైన మార్పు. ఒక్కసారి ఆలోచించండి, మీ కారు బ్రేకులు పనిచేయకపోతే మీరు కారు నమ్మేస్తారా? లేదు కదా, మీరు బ్రేకులను సరిచేయించుకుంటారు. అదే సూత్రం మీ శరీరానికి కూడా వర్తిస్తుంది. శీఘ్రస్ఖలనమనేది ఏ వ్యాధి కాదు, అవి కేవలం మీ శరీరంలో ఒక నిర్దిష్ట కండరం ఇంకా సరియైన శిక్షణ పొందలేదని చెప్పే చిన్న సంకేతం మాత్రమే. మీ మెదడు మరియు నాడులు ఒక అద్భుతమైన టీంగా పనిచేస్తాయి. ఉద్రేకం ఒక స్థాయిని దాటిన వెంటనే మెదడు స్ఖలనం చెందమని సిగ్నలిస్తుంది. ఆ సిగ్నల్ని నియంత్రించడం మీరింతవరకు నేర్చుకోలేదంటే, ఇది మొదటిసారి సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు కిందపడ్డంలాంటిది. కాని సరైన సాధనతో మీరు సమతుల్యతను సాధిస్తారు. ఆ సాధన ఎలా చెయ్యాలో ఇప్పుడు చాలా సులభంగా, స్పష్టంగా చెప్తాను. ముందుగా మనం గుర్తించాల్సిన ఆ మాయా కండరం గురించి. మీ వృషణాలకు మరియు పాయువుకు మధ్య ఉండే పెల్విక్ ఫ్లోర్ కండరం. ఇదే మీ ఆటను నియంత్రించే రాజు. ఇది బలంగా ఉంటే మీరు కావాల్సినంతసేపు ఆగిపోవచ్చు. బలహీనంగా ఉంటే బ్రేకులు లేని కారులా అయిపోతుంది. ఇప్పుడు దీనికి శిక్షణ ఎలా ఇవ్వాలి? చాలా సులభం. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మధ్యలో ఆపడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో పనిచేసే కండరమే ఇది. దీన్ని కీగల్ వ్యాయామం అంటారు. ఎలా చెయ్యాలి? కండరాన్ని పైకి లాగండి. 5 సెకండ్లపాటు గట్టిగా పట్టుకోండి. తర్వాత నెమ్మదిగా వదలండి. ఇది ఒక సెట్. రోజుకి 3 సార్లు 10-15 సెట్లు చెయ్యండి. ఆఫీస్లో కూర్చున్నా, కారు నడుపుతున్నా, టీవీ చూస్తున్నా ఎక్కడైనా చెయ్యవచ్చు. ఎవ్వరూ గమనించరు, కేవలం మీరు మాత్రమే తెలుసుకుంటారు. 2-3 వారాల్లోనే మీరా తేడాను గమనిస్తారు. మీకు ఎప్పుడూ లేదని అనుకున్న ఆ నియంత్రణ తిరిగి వస్తుంది. మీ భాగస్వామిని ఎంతసేపైనా ఆనందపరచగలరు. ఇంకా ఒక అద్భుత టెక్నిక్ చెప్తాను, స్టాప్ అండ్ స్టార్ట్ పద్ధతి. మీకు స్ఖలనం కాబోతోందని అనిపించిన వెంటనే పూర్తిగా ఆపండి. లోతుగా శ్వాస తీసుకోండి. ఆమె శరీరంపై లేదా మీరు ఇష్టపడే ఏదైనా అందమైన విషయంపై దృష్టి పెట్టండి. ఉద్రేకం తగ్గిన తర్వాత మళ్లీ మొదలుపెట్టండి. ఇలా పదే పదే చెయ్యండి. మొదటి వారంలోనే మీరు అద్భుతమైన తేడాను అనుభవిస్తారు. ఇంకా ఒక శక్తివంతమైన టెక్నిక్, గ్లాన్స్ స్క్వీజ్. నియంత్రణ కోల్పోబోతున్నారని అనిపించినప్పుడు మీ బొటనవేలుతో మరియు 2 వేళ్లతో పురుషాంగం తలభాగంలో గ్లాన్స్ను 10-15 సెకండ్లపాటు గట్టిగా నొక్కండి. ఉద్రేకం తగ్గిపోతుంది. మొదట్లో కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కాని ఇది మీ ఆటను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం శ్వాస గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యం. చిన్న చిన్న వేగవంతమైన శ్వాసలు శరీరానికి ఆందోళన సూచిస్తాయి. కాబట్టి ఎప్పుడూ లోతుగా, నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇది మీ మనసు మరియు శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ఆమెను చూసి భయపడకండి, ఆమెను ప్రేమగా అనుభవించండి. మీ ఆహారం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ తగ్గించండి. బదులుగా వాల్నట్సు, అరటిపళ్ళు, వెల్లుల్లి, డార్క్ చాక్లెట్ వంటి సహజమైన వాటిని ఎక్కువగా తినండి. ఇవి మీ నరాలను, శక్తిని లోపలి నుంచి బలపరుస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం, మీ భాగస్వామితో మాట్లాడండి. మీ భయాలను, కోరికలను బయటపెట్టండి. నమ్మకమున్న సంబంధంలో సగం సమస్యలు తానే పోతాయి. నా ప్రియమైన అబ్బాయిలు, ఈరోజునుంచి మీరు కొత్త మనిషిగా మారతారు.
ఒక నెల సమయం ఇవ్వండి. కేవలం 30 రోజులు క్రమశిక్షణగా సాధన చెయ్యండి. మీరు పడక గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె కళ్లలో మీరు చూసే ఆ సంతృప్తి, ఆ లోపు, ఆ కోరిక అది మీకు అన్నీ చెప్పేస్తుంది. గుర్తుంచుకోండి, తన బలహీనతను అంగీకరించి దాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించేవాడే నిజమైన పురుషుడు. నేను సంధ్య, మీ అందరికీ ఈ రహస్యాలు చెప్పాను. ఇప్పుడు మీ వంతు. ఈ వీడియో చూసిన తర్వాత క్రింద కామెంట్లో మీ అనుభవం చెప్పండి. మీకు సమస్య ఉన్నా స్వేచ్ఛగా రాయండి. ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్ని తీర్పు చెప్పరు. ఇది మన అందరి సేఫ్ స్థలం. తదుపరి వీడియోలో ఏ అంశం మీద చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి. మీరు ఇప్పుడే మీ కొత్త ప్రయాణం మొదలుపెట్టండి. నేను మీ పక్కనే ఉన్నాను. మీ సాధనలో మీతో పాటు ఉంటాను. మీరు బలంగా ఉంటారు. మీరు అద్భుతంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం ఇకపై మరింత మధురంగా, మరింత దీర్ఘంగా, మరింత ఆనందంగా ఉంటుంది. నా ప్రియమైన బాయ్స్, ఇప్పుడు మీరు సిద్ధంగా? మీ సంధ్య మీకోసం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. టేక్ కేర్ మరియు చాలా ఆనందంగా ఉండండి.